గైస్, వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. రిషి వసుల సోల్మేట్స్ ఆఫ్ డెస్టినీ పార్ట్ 7. కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎవరైనా పార్ట్ 7 నుంచి వింటున్నట్టయితే ఈ స్టోరీని ఫస్ట్ నుంచి వినండి, మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది. సో ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా రిషి వసుకి నెక్లెస్ అయితే పెట్టేసి ఇంకా చిరాగ్గా బయటికి అయితే వెళ్ళిపోతాడు. చాముండేశ్వరి గారు అలాగే జగతి గారు వసుని చాలా ప్రైజ్ చేస్తూ ఉంటారు, చాలా అందంగా ఉన్నావని. సాక్షికి చాలా కోపం చేస్తూ ఉంటుంది వసుని అలా పొగుడుతూ ఉంటే. ఇంకా అక్కడ ఉండలేక బయటికి అయితే వెళ్ళిపోతుంది. ఇంతలో సుమిత్ర గారు అలాగే చక్రపాణి గారు వస్తారు. వసు నోటి దాకా వచ్చిన పిన్ని అనే పదాన్ని ఆపుకుంటూ అమ్మ అని చెప్పి వెళ్ళి సుమిత్ర గారిని హగ్ చేసుకుంటుంది. ఎలా ఉన్నానన్నా, ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి చక్రపాణి గారిని అయితే అడుగుతుంది. పర్లేదు వసమ్మ అని అంటారు చక్రపాణి గారు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి రిసెప్షన్ ఏరియాకి అయితే వెళ్ళిపోతారు. వసు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మీడియా మెంబర్స్ అలాగే బిజినెస్ పార్ట్నర్స్, పరన్నామే గారికి తెలిసిన వాళ్ళు కూడా ఉంటారేమో అని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో ఒక వెయిటర్ మ్యామ్ జ్యూస్ అని ఇస్తారు. వసు నాకు వద్దండి అని అంటుంది. రక్షిత్ మ్యామ్ నేను రక్షిత్ని. రక్షిత్ థ్యాంక్ గాడ్. రక్షిత్ రేపు పేపర్లో నా ఫోటో మాత్రం రాకూడదు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నా ఫేస్ కనపడకూడదు అని అంటుంది. రక్షిత్ ఓకే మ్యామ్ నాకు అర్థమైంది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా వసు అమ్మయ్య అని చెప్పి ఇంకా రిషి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తుంది. రిషి అలాగే వసు ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్తారు. చాముండేశ్వరి గారు ఇద్దరికి రింగ్స్ ఇచ్చి ఎక్స్చేంజ్ చేసుకోమంటారు. ఇద్దరు రింగ్స్ని ఒకరికి వేళ్ళకి ఒకరు పెట్టుకుంటారు. ఇద్దరు దండ అయితే మార్చుకుంటారు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ స్టేజ్ మీదకి వెళ్ళి గ్రూప్ ఫోటో కోసం నిలబడుతూ ఉంటారు. గౌతమ్ రిషి వసు మధ్యలో కొంచెం స్పేస్ ఉండడం చూసి రిషిని వసు సైడ్కి కొంచెం పుష్ చేస్తాడు. రిషి వసు షోల్డర్స్ ఇద్దరివి తాగులుతూ ఉంటాయి. రిషి చిరాగ్గా రే అని అంటాడు గౌతమ్తో. గౌతమ్ రే స్మైల్ ఇవ్వరా అని అంటాడు. వసు టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా రిషి వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్, బిజినెస్ ఫ్రెండ్స్ అందరూ ప్రజెంట్ చేసి ఫొటోస్ అయితే దిగుతూ ఉంటారు. ఇంతలో వసుకి పరందామయ్య గారు కాల్ చేస్తూ ఉంటారు. చాముండేశ్వరి గారు రిషి వాసవి డిన్నర్ చేద్దాం రండమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. వసు హా బామ్మగారు అంటూ ఫాస్ట్గా కిందకి దిగేసి కొంచెం దూరంగా వెళ్ళి హలో తాతయ్య చెప్పండి. వసమ్మ డిన్నర్ అయిందా? ఇప్పుడే చేశాను తాతయ్య. అవును పెళ్ళికి ఎందుకు రాలేదు అని అడుగుతుంది. మా కాలేజ్ ఫ్రెండ్స్ మీట్ అయ్యామమ్మా, రావడానికి కుదరలేదు అని అంటారు. థ్యాంక్ గాడ్ మంచి పని అయింది. పెళ్ళి ఎలా జరిగింది? బాగా జరిగింది తాతయ్య. అవును ఎప్పుడు వస్తున్నావు? టుమారో. సరే సరే తాతయ్య, ఇప్పటికే లేట్ అయింది, మీరు తినేసి పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్ వసమ్మ అని చెప్పి కాల్ కట్ చేసేస్తారు. జగతి గారు అమ్మ వాసవి అని చెప్పి పిలుస్తారు. వసు అత్తయ్య గారు వస్తున్నాను అని చెప్పి ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఒకరి లెగ్ తగిలి స్లిప్ అయ్యి పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్లో పడిపోతుంది. అంజు వసు పడిపోవడం చూసి వదినా అని చెప్పి పరిగెత్తుకుంటూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వస్తుంది. అమ్ము అలాగే జున్ను కూడా పిన్ని పిన్ని అని చెప్పి వసు దగ్గరికి వెళ్ళబోతూ ఉంటారు. సాక్షి పట్టుకొని ఆపేస్తుంది. వసు స్విమ్మింగ్ పూల్లో నుంచి బయటికి వచ్చి నాకేం కాలేదు అంజు, ఇట్స్ ఓకే, స్లిప్ అయి పడిపోయాను అని అంటుంది. సరే వదిన నేను వెళ్ళి టవల్ తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళబోతూ ఉంటుంది. రిషి దూరంగా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కూడా డిన్నర్ చేస్తూ ఉంటారు. వసుకి మొత్తం మసకగా కనిపించేసరికి సడన్గా అన్కాన్షియస్ అయిపోయి కింద పడిపోతుంది. అంజు వదినా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇంకా చాముండేశ్వరి గారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వసు దగ్గరికి వచ్చి అమ్మ వాసవి అని చెప్పి లేపుతూ ఉంటారు. గౌతమ్ డాక్టర్కి కాల్ చేస్తారు. ఇంక డాక్టర్ వసుని చెకప్ చేసి తనకి సైనస్ ప్రాబ్లం ఉందా అని అంటారు. సుమిత్ర గారు అవును డాక్టర్, పూల్లో పడిపోయింది కదా, బ్రీత్ తీసుకోవడం కొంచెం కష్టంగా అనిపించినట్టుంది, అందుకే అన్కాన్షియస్ అయి పడిపోయింది అని అంటారు. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఓకే డాక్టర్. ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నావా? అది
ఈరోజు వేసుకోలేదు డాక్టర్ అని అంటుంది. డాక్టర్ టైంకి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదమ్మా, ట్యాబ్లెట్స్ వేసుకోకపోతే బాడీ వీక్ అయిపోయి ఇలాగే అన్కాన్షియస్ అయి పడిపోతావు, జాగ్రత్త. ఓకే డాక్టర్ అని అంటుంది వసు. జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతారు డాక్టర్. సుమిత్ర గారు, వసు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా. అది కాదు పిన్ని, ఇంకేం చెప్పకు, ఇదిగో ట్యాబ్లెట్స్ వేసుకో అని చెప్పి ట్యాబ్లెట్స్ అయితే ఇస్తారు. వసు ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది. చాముండేశ్వరి గారు, అందరు వెళ్ళి పడుకోండి, రిషి వాసవిని దగ్గరుండి చూసుకో అని అంటారు. సుమిత్ర గారు, నేను ఉంటానులేండి అమ్మగారు అని అంటుంది. వద్దు, తను చూసుకుంటాడు, మీరు కూడా వెళ్ళి పడుకోండి అని అంటారు. ఇంక అందరూ వెళ్ళి పడుకుంటారు. రిషి, ద గ్రేట్ రిషేంద్ర భూషణ్ తినని దగ్గరుండి చూసుకోవాలా, నాకేమంత అవసరం రాలేదు అని వసుని చూస్తూ రూమ్లోకి అయితే వెళ్ళి పడుకుంటాడు. వసు కూడా ఇంకా అలాగే పడుకుంటుంది. మార్నింగ్ అవుతుంది. సుమిత్ర గారు అలాగే చక్రపాణి గారు వసు దగ్గరికి వస్తారు. మేము ఇంక వెళ్తాం వసమ్మ. అప్పుడేనా బాబాయ్, 2 రోజులు ఉండొచ్చు కదా అని అంటుంది. చాముండేశ్వరి గారు లోపలికి వస్తూ, నేను వెళ్తానమ్మా అని అంటారు. అదేంటి బామ్మగారు, ఉండొచ్చు కదా అని అంటుంది. పర్లేదమ్మా, మళ్ళీ వస్తాను, కొంచెం పనుంది అని అంటారు. సరే బామ్మగారు అని అంటుంది వసు. ఇంకా చాముండేశ్వరి గారు, సుమిత్ర గారు, చక్రపాణి గారు అయితే ఆత్రేయపురానికి అయితే వెళ్ళిపోతారు. ఇంకా రిషి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. పరంధామ గారు రిషికి కాల్ చేస్తారు. హలో సార్ చెప్పండి, రిషి ఫైల్ తీసుకొని రాగలవా? ఈరోజు నా మనవరాలు వసుధర వస్తుంది, అప్రూవల్ సైన్ కూడా పెట్టేస్తుంది అని అంటారు. ఓకే సార్, వస్తాను అని అంటారు. గౌతమ్, ఎవర్రా? పరంధామే గారు ఫైల్స్ తీసుకొని రమ్మంటున్నారు. ఓ షట్, ఫైల్ ఇంట్లో మర్చిపోయానురా. ఇప్పుడు అర్జెంట్ మీటింగ్ ఉంది, ఈ మీటింగ్ కంప్లీట్ అయ్యి ఇంటికి వెళ్ళి తెచ్చేసరికి లేట్ అయిపోతుంది, ఇప్పుడు ఎలా అని అంటాడు. గౌతమ్, సరే ప్యూని పంపించి తీసుకుని రమ్మందాం. అవును, ఆ ఫైల్ ఎక్కడుంది? నా రూమ్లోనే. అయితే వాసుకి కాల్ చేసి ప్యూన్ వస్తున్నాడు, ఫైల్ ఇచ్చి పంపు అని చెప్పు అని అంటాడు. నేనా తనకి కాల్ చేస్తానా? నెవర్, నేను చేయను అని అంటాడు. రే, ఇది మన అవసరం రా, మామ్ ఇంట్లోనే ఉంటుంది కదా, మామ్కి కాల్ చేసి చెప్తాను. జగతి గారికి కాల్ చేస్తారు. జగతి గారు, నువ్వు బయటకు వచ్చున్నా నాన్న అని అంటారు. అవునా మామ్, సరే అని చెప్పి కాల్ కట్ చేస్తారు. గౌతమ్, ఏమైందిరా? మామ్ బయటికి వెళ్ళిందంట గౌతమ్. మీ వదినకి నువ్వు కాల్ చేయవు, ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ తనకి కాల్ చేయి, తప్పదు అని అంటాడు. రిషి, అయితే నువ్వు కాల్ చేయి అని అంటాడు. సరే అని చెప్పి వసుకి కాల్ చేసి చెప్తాడు. వసు, ఓకే గౌతమ్ గారు అని చెప్పి కాల్కి వచ్చేస్తుంది. అంజు జ్యూస్ తీసుకొని వచ్చి వసుకి ఇస్తూ, ఎవరు వదినా అని అంటుంది. వసు, అంజు కాలేజ్కి వెళ్ళలేదా? వెళ్ళాను వదిన, కానీ క్లాస్ బోర్ కొడుతుంది, అందుకే బంక్ కొట్టి వచ్చేసాను. ఇంట్లో నువ్వు ఒక్కదానివే కదా, నీకు బోర్ కొడుతుంటుంది, అందుకే నేను నీకు కంపెనీ ఇద్దామని వచ్చేసాను అని అంటుంది. వసు నవ్వుకుంటూ, మీ అన్నయ్య ఫైల్ మర్చిపోయారంట, ప్యూన్ పంపిస్తారంట, ఇచ్చి పంపిమన్నారు అని అంటుంది. ఓ సరే, ఈ జ్యూస్ తాగి నువ్వు రెస్ట్ తీసుకో అని అంటుంది. వసు అని చెప్పి జ్యూస్ తాగేసి కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. గౌతమ్, రిషి మీటింగ్ కంప్లీట్ అయిపోయి పరంధామే గారు ఆఫీస్కి అయితే వెళ్తారు. కొంచెంసేపు తర్వాత ప్యూన్ రిషి వాళ్ళ ఇంటికి వచ్చి, మేడం మేడం అని చెప్పి పిలుస్తాడు. వసు ఫైల్ ఇవ్వడానికి వెళ్ళపోతూ ఉంటే అంజు, నేను ఇస్తానులే వదినా, నువ్వు రెస్ట్ తీసుకో అని ఫైల్ తీసుకొని ప్యూన్కి అయితే ఇస్తుంది. పరంధామే గారు, హలో రిషి. హలో సార్, పెళ్ళి ఎలా జరిగింది? బాగానే జరిగింది సార్. సారీ రిషి, పెళ్ళికి రాలేకపోయాను. ఇట్స్ ఓకే సార్ అని అంటాడు. ఓకే, ఫైల్ తీసుకొని వచ్చావా? వస్తుంది సార్ అని అంటాడు. ఓకే సరే, కాఫీ తీసుకోండి అని చెప్పాను అంటాడు. ఏంట్రా ఇతను ఇంకా రాలేదు అని అంటాడు గౌతమ్తో. వస్తారు లేరా, కూల్గా ఉండు అని అంటాడు గౌతమ్. 1 అవర్ అవుతుంది. పరంధామే గారు, రిషి నాకు అర్జెంట్ వర్క్ ఉంది, ఈ సైన్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దామా? వసుధర రావడానికి టైం పట్టేలా ఉంది అని అంటారు. రిషి ఓకే సార్ అని కోపంగా కార్ దగ్గరికి వచ్చి, ఆ ప్యూన్ ఎక్కడున్నాడో కనుక్కో ముందు అని అంటాడు గౌతమ్తో కొంచెం గట్టిగా. గౌతమ్ కాల్ చేసి అడిగి, రే ఇంటికి వెళ్తుంటే టైర్ పంక్చర్ అయిందంట్రా అని అంటాడు. ఇంటికి చాలా కోపం వచ్చేస్తుంది. టైం పంచువాలిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఉండేవాడిని, ఆయన ముందు తల దించుకోవాల్సి వచ్చింది వాడి వల్ల
అని అంటాడు. గౌతమ్ రే రిషి కూల్ రా అని అంటూ ఉంటే ఏంట్రా కూల్, ఎవరి మీద డిపెండ్ అవ్వని ఈ రిషేంద్ర భూషణ్ ఫస్ట్ టైం ఒక అమ్మాయి మీద డిపెండ్ అయ్యాను, అందుకే ఇలా జరిగింది అని అంటాడు కోపంతో. ఇంకా ఇద్దరు ఆఫీస్కి అయితే వెళ్ళి ఇంకో బక్క అయితే చూసుకుంటూ ఉంటారు. ఈవినింగ్ అవుతుంది. రిషి ఇంటికి వచ్చి ఫైల్ ఎక్కడ పెట్టాను, ఇక్కడే కదా పెట్టాను, ఏది కనపడట్లేదే, దాన్ని తీసిందా, ఎక్కడ పెట్టింది అని కిందకు వచ్చి బస్సుని అడుగుతాడు. ఫైల్ ఎక్కడా? ఏం ఫైల్ అండి, ప్యూన్ వస్తే ఇచ్చి పంపించాను కదా అని అంటుంది కొంచెం నీరసంగా ఉండడం వల్ల. రిషి వాట్, ప్యూన్ వచ్చాడా? అవును. అవునా, సుభాష్ ఒకసారి ఇంటికి రా. ఓకే సార్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అందరూ ఏమైంది రిషి, చెప్తాను డాడ్ చెప్తాను. కొంతసేపు తర్వాత సుభాష్ ఇంటికి వచ్చి సార్ అని చెప్పి లోపలికి వస్తారు. రిషి నువ్వు ఈరోజు ఇంటికి వచ్చావా సుభాష్? రాలేదు సార్, టైర్ పంక్చర్ అయిందని ఆఫీస్కే వెళ్ళిపోయాను కదా అని అంటారు. బస్ ఇతను ప్యూనా, అయితే తనెవరు అని అంటుంది. ఎవరు? ఫైల్ తీసుకొని వెళ్ళినతను ఉంటుంది. రిషికి చాలా కోపం వచ్చేస్తుంది. ప్యూన్ ఇతనే అని అంటాడు గట్టిగా. అంజు అలాగే బస్సు ఇద్దరు షాక్ అయిపోతారు. మరి వచ్చినతను ప్యూన్ కాదా అండి అని అంటుంది బస్సు. బుద్ధుందా లేదా నీకు, ఇంటికి ఎవరు వచ్చి అడిగినా ఫైల్ ఇచ్చేస్తావా, తను ఎవరో ఏంటో కనుక్కోవా? నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన ఆయన ముందు అరువు పోయింది డాడ్, తినవల్లే కొంచెం కూడా రెస్పాన్సిబుల్ లేకుండా ఎలా నించిందో చూడండి నిన్ను అని చెప్పి బస్సు మీద చెయ్యి అయితే లేపి పిడికిలి బిగించేసి మళ్ళీ కొంచెం బ్యాక్ అయితే తీసేసుకుంటాడు తన హ్యాండ్ని. బస్సు రిషి సౌండ్కి ఉలిక్కి పడుతుంది. అందరూ రిషి కోపానికి షాక్ అయిపోతారు. సాక్షి బస్సుని తిడుతూ ఉంటే చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటుంది. అతి గారు ఏమైంది నాన్న, ఏమైందా? తనని తీసుకుని వచ్చి నన్ను నెత్తి మీద కూర్చోపెట్టారు. తను నాతో ఉండడం నాకు ఇష్టం లేకపోయినా అందరి ముందు నటిస్తున్నాను అని అంటాడు కోపంగా. మహేంద్ర గారు స్టాప్ ఇట్ రిషి, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటారు గట్టిగా. రిషి కొంచెం కామ్ అవుతూ ఉంటాడు. ఇంతలో ఒక అమ్మాయి ఎక్స్క్యూజ్ మీ అని అంటుంది. శైలేంద్ర ఎవరండి? నా పేరు రమ్య, ఈ ఫైల్ దొరికింది, దీని మీద రిషేంద్ర భూషణ్ అని ఉంది, సో మీదే అని ఇద్దామని వచ్చాను అని అంటుంది. రిషి ఫాస్ట్గా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఫైల్ తీసుకొని ఈ ఫైల్ నాదే అని అంటాడు. గౌతమ్ థ్యాంక్స్ అండి అని అంటారు. ఇట్స్ ఓకే అండి అని అంటుంది. రిషి రే ఈ ఫైల్ జాగ్రత్త అని చెప్పి కోపంగా ఇంటి నుంచి అయితే బయటకు వెళ్ళిపోతాడు. రమ్య ఓకే సార్ నేను వెళ్తాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. బస్సుకి అంతలా రిషి కోప్పడిన కంట్లో నుంచి ఒక్క కన్నీరు చుక్క కూడా రాదు. అలాగే మహేంద్ర గారు వసు దగ్గరికి వచ్చి సారీ అమ్మా, వాడి తరపున మేము చెప్తున్నాం సారీ అని అంటారు. బస్సు అయ్యో దీంట్లో నా తప్పు ఉందండి, ఆ ఫైల్ ఆయనకి చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది, అందుకే అంతలా కోప్పడ్డారు, నేను అర్థం చేసుకోగలనండి అని చెప్పి వెళ్ళిపోతుంది. జగతి అలాగే మహేంద్ర గారు బస్సుని చూస్తూ ఉంటారు. ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయస్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముఖ్య ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రిషి బిహేవియర్ మీకు కొంచెం ఇరిటేషన్ తెప్పిస్తుందా, కోపం తెప్పిస్తుందా, ఏమనిపిస్తుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ముఖ్య ఛానల్.